బెజ్జూర్ మండలంలో ఉన్న పాత సోమిని గ్రామంలో పశువుల పాకలో చదువుతున్న విద్యార్థులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో ఉన్న పాత సోమిని గ్రామం. ఈ గ్రామం పేరును పలికితే సహజంగా అటవీ సోయగం, ఆదివాసీ సంస్కృతి, సహజ సిద్ధమైన జీవన పద్ధతులు గుర్తుకు వస్తాయి. కానీ ఈ సోయగానికి వెనుక దాగి ఉన్న అనేక దశాబ్దాల వేదన, అభివృద్ధి కోసం చేసిన విన్నపాల జలీపులు ఇంకా రాని ప్రభుత్వ స్పందన కనిపించదు. స్వతంత్ర భారతం వచ్చి 80 ఏళ్లు దాటిన ఈ మారుమూల అటవీ గ్రామం పరిస్థితి మాత్రం మౌలిక సదుపాయాల పరంగా శూన్యమనే స్థాయిలోనే ఉండిపోయింది. గ్రామంలో విద్యా సౌకర్యాలు, వైద్య సేవలు, రోడ్లు, త్రాగునీరు, రవాణా వంటి ప్రాథమిక అవసరాలు కూడా సక్రమంగా లేవు. ఎన్నిసార్లు గ్రామస్తులు నడుచుకొని నాయకుల వద్దకు వెళ్లినా వారి విన్నపాలు ఫైళ్లలో దాగిపోతున్నాయే కానీ గ్రామంలో మార్పు మాత్రం రావడం లేదు. పశువుల పాకలో చదువులు. ఈ దృశ్యం 2025లోనూ పాత సోమిని గ్రామంలోని అత్యంత విషాదకర దృశ్యం. పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులు పశువుల పాకలో చదువుకోవడం, పశువులకు కట్టిన షెడ్డునే పాఠశాలగా మార్చి అదే నేలపై విద్యార్థులు కూర్చొని అక్షరాలు నేర్చుకుంటున్నారు. వర్షం పడుతుంటే విద్యార్థులు తడుస్తూ చదువుకుంటున్నారు. పాకలో విషపురుగులు, పాములు ఎప్పుడు వస్తాయోనని ఉపాధ్యాయులు ఒక్క క్షణం కూడా భయమే లేకుండా బోధించలేని పరిస్థితి. ఇది సాధారణ సమస్య కాకుండా గ్రామ భవిష్యత్తును క్షీణింపచేస్తున్న ఘోర నిర్లక్ష్యం. మా పిల్లల చదువు ఇలా పశువుల పాకంలోనేనా అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ బిల్డింగ్ బగమంతా మరి ఇంకే బారు దుచ్చితి ఉల్సన్నాల్ మంత అయితే ఉదుతమింటి నన్ను బగట సారేని నన్ను పదిటాలు చూడండి, ఇది బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామ పంచాయతీలోని పాత సోమిని గ్రామము. స్కూల్ పరిస్థితి, స్కూల్ బిల్డింగ్ వెనకాల ఉంది, అది శిథిలావస్థకు చేరింది. దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసే పరిస్థితి అయితే లేదు. ఇక్కడే పక్కన ఎడ్ల కొట్టంలో లేదంటే ఈ చెట్టు కింద ఇక్కడ ఈ పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నేను ఐటీడీ పిఓ గారికి, కలెక్టర్ గారికి, డీడీ మేడం గారికి నేను మా సోమిని పిల్లల నుంచి మా పంచాయతీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎంత దారుణంగా ఇట్లాంటి చదువులు ఉంటే ఎట్లా మా ఆదివాసులు ముందుకు వెళ్ళేది ఎట్లా ఉంటుంది? కొద్దిగా ఆలోచించండి. ఆ స్కూలు మళ్ళొక స్కూల్ బిల్డింగ్ లేదా దానన్నా మరమ్మతులన్నా చేయండి, లేదంటే ఇంకో స్కూల్, కొత్త స్కూల్ అన్నా కట్టించండి. ఇక్కడ చెట్ల కింద చదువులు అయితే ఎట్లా సాగుతాయి? పక్కనే ఎడ్లు ఉన్నాయి, కొట్టము వెనక మాలనేమో అది అక్కడ కూర్చుందామంటే కూలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ టీచర్ కూడా చదువు చెప్పడానికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. అది ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో మా ఆదివాసీల చదువులు సాగుతూ ఉన్నాయి. ఇంకా మా జాతికి ముందు వెళ్ళే అవకాశం ఉంటుందా ఇట్లాంటి పరిస్థితుల్లో చెట్ల కింద చదువుకుంటే? కాస్త నేను జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి, ఐటీడీ పిఓ గారికి, అట్లనే మన ఆసిఫాబాద్ డీడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ విషయంలో మీరు పునరాలోచిస్తే మా ఆదివాసీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ స్కూల్లో అంటే వీళ్ళ గ్రామస్తులను అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక్కడ విద్యార్థులు ఇట్లా మరీ చెట్టు కింద ఈ ఎడ్ల కొట్టం పక్కన ఎందుకు స్కూల్ విద్యార్థులు కూర్చొని ఉన్నారు? అది కూడా కింద చాప వేసుకొని చిన్న చిన్న బెంచీలు వేసుకుని కూర్చొని ఉన్నారు. కాబట్టి ఊరి వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మేము కోరేది ఒకటి ఏంటంటే, గత ప్రభుత్వం నుండి మేము కూడా ఎందరో వచ్చింది, ఎందరికో మేము కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మాకు ఎట్లాంటి కూడా అభివృద్ధి మాకు ఇక్కడ చెందలేదు. మా పిల్లలు భవిష్యత్తు మీద అయితే చూస్తున్నారు, చెట్టు కింద చదువుతున్నారు. గత సంవత్సరాల నుండి కూడా ఇంతే జరుగుతుంది. ఎవరు వచ్చినా మనం పట్టించుకోవడం లేదు. ఈసారి కూడా వాళ్ళని పట్టించుకొని మా పిల్లల భవిష్యత్తు చూస్తారని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మా స్కూలు కావాలి, మా పిల్లలు కూడా మంచిగా భవిష్యత్తు ఉంది, బాగుపడాలి, చదువుకోవడానికి కూడా వీలు ఉండాలి. ఇటు వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు కొట్టంలో కూర్చొని ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పశువులు, ఒక పక్కల పిల్లలు అది తిరగడానికి కూడా భయపడుతున్నారు. స్కూల్లో అక్కడ వెళ్ళామంటే మొత్తం పైకి చూస్తే పగులు ఉన్నాయి, ఎప్పుడు కూలుతుంది కూడా తెలియదు.
ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఒక చెట్టు కింద కూర్చొని స్కూల్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. జిల్లా అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చూసారా, ఒక పక్కన పశువులు వెనకాల చూస్తున్నారు కదా, పశువులు మేకలు వెనకాల పశువుల దొడ్డి, కింద స్కూల్ పిల్లలు రోడ్డు పైన. ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ పిల్లలు చదువుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో మీకు కనీసము ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఇట్లాంటి మారుమూల చిన్న పల్లెల గురించి ఆలోచించండి. ఇది పాత సోమిని బెజ్జూరు మండలం, పాత సోమిని గ్రామ పంచాయతీ, కొత్త సోమిని గ్రామ పంచాయతీలో కలిగిన ఒక గ్రామం. ఇది మారుమూల ప్రాంతము, మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి వీరికి పక్కా స్కూల్ భవనం నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అధికారులను వేడుకుంటా ఉన్నాను. పేరున ఈ పాత సోమిని గ్రామ ప్రజల తరపు నుంచి, మా స్కూల్ పిల్లల తరపు నుంచి, మా ఆదివాసీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా స్కూల్ భవనం నిర్మించాల్సిందే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.